నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గౌరవప్రదంగా అంతిమ సంస్కారం. కొత్తపేటలో కైలాస భూమి ప్రారంభం. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యే చదలవాడ ఆగ్రహం. జగన్పై ఎంపీ లేఖ రాయడం దారుణం. శ్రీకృష్ణదేవరాయలపై అశోక్ కుమార్ ఫైర్. పెద్దూరు రామాలయంలో బ్రహ్మోత్సవాలు. ఘనంగా తెప్పోత్సవం నిర్వహణ. టీడీపీతో పెట్టుకుంటే 11 కాస్త 1కి పరిమితమవుతారని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు విమర్శించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో గోవుల సహజ మరణాలపై దుష్ప్రచారం చేశారని చెప్పారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. తిరుమలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం నేత ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఉమ్మడి కూటమి ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతమైన జీవనం గడపడానికి మరి పునాదులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది. ప్రశాంతమైన జీవనం గడుపుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఆలోచనతోటి మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, మరి ఆయన ఒక అన్యమతస్థులని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. వారు టీటీడీ బోర్డు చైర్మన్ కూడా పనికిరారు. అయినా కానీ ఆనాడు ఆ ప్రభుత్వం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అసత్యమైన ఆరోపణలతోటి వాళ్ళు మీడియాలోకి రావడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో దాదాపు 2660 గోమాతలు ఉన్నాయి. దానికి ప్రత్యేకమైన సంరక్షణ ఉంది. దాదాపు 260 మంది మరి పనిచేసేవారు కూడా ఉన్నారు. ఒక మనిషి కంటే కూడా ఎంతో చక్కగా వాటిని తీర్చిదిద్దుతూ వాటిని కాపాడుకుంటూ తిరుపతి దేవస్థానంలో గోమాతని పూజించుకుంటూ ఉంటారు. మరి అకారణంగా మరి వయసు రీత్యా కానీ కొన్ని గోమాతలు చనిపోతూ ఉంటాయి. అవి కూడా అక్కడ రికార్డ్స్లో ఉన్నాయి. ఆ విధంగా కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 100 గోవులు చనిపోయినాయి, సరైన సంరక్షణ లేదని వారు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా తీరు మారలేదు వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కరుణాకర్ రెడ్డి గారికి కానీ. ఒకసారి ఆలోచన చేయండి. తిరుపతి దేవస్థానం అంటే హిందూ ధర్మాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి మరి టీటీడీ బోర్డు ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మరి గోమాత అంటే ఒక దేవతతో సమానం. మా అందరం కూడా పొద్దున్న లేస్తే గోమాతను పూజించుకొని తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. మరి ఇటువంటి ప్రక్రియలో మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది, అసత్యమైన ఆరోపణలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. గడిచిన 5 ఏళ్లుగా మీ మనసు ఏ విధంగా ఉందో దుర్మార్గపు ఆలోచనతోటి, అవినీతి పనులతోటి మీ మనసు పూర్తిగా కలుషితం అయిపోయింది. అటువంటి కలుషిత మనసుతోటి మీరు ఇవాళ మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. మీరు ప్రజల్ని 5 ఏళ్ళుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అన్ని వ్యవస్థలను కూడా పాడు చేశారు. పోలీసులతో భయపెట్టి గంజాయి కేసు పెట్టారు, రేప్ కేసు పెట్టారు, మరి అక్రమంగా మద్యం కేసులు పెట్టి ఎంతోమంది మీద మరి కేసులు పెట్టించి భయభ్రాంతులు చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పెట్టి రైతులు భయభ్రాంతులు చేశారు. వీటన్నిటి వల్ల ప్రజలు మీ మీద వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు. అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం నేత ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ ఉమ్మడి కూటమి ఏర్పడి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతమైన జీవనం గడపడానికి మరి పునాదులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది. ప్రశాంతమైన జీవనం గడుపుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఆలోచనతోటి మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, మరి ఆయన ఒక అన్యమతస్థులని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. వారు టీటీడీ బోర్డు చైర్మన్ కూడా పనికిరారు. అయినా కానీ ఆనాడు ఆ ప్రభుత్వం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అసత్యమైన ఆరోపణలతోటి వాళ్ళు మీడియాలోకి రావడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో దాదాపు 2660 గోమాతలు ఉన్నాయి. దానికి ప్రత్యేకమైన సంరక్షణ ఉంది. దాదాపు 260 మంది మరి పనిచేసేవారు కూడా ఉన్నారు.
ఒక మనిషి కంటే కూడా ఎంతో చక్కగా వాటిని తీర్చిదిద్దుతూ వాటిని కాపాడుకుంటూ. జగన్పై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాకు లేఖ రాయడంపై వైసీపీ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి బయటకు రాగానే జగన్పై కేసులు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. పల్నాడులో పోలీసులు చేసే అరాచకాలు సాక్ష్యాలతో పంపిస్తానని అన్నారు. ఒక ఎంపీగా మీరేం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై లేఖ రాయాలని అశోక్ కుమార్ అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. 2019కి ముందే ఉన్నాయి కదా. మరి 2019కి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు? అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు? నా క్వశ్చన్ అది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్లే క్లియర్గా చెప్పారు కదా, సోనియా గాంధీ గారి మాట వినలేదు, అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంతకాలం కేసులున్నా పర్వాలేదు, ఏమున్నా పర్వాలేదు, మన పని జరగాలి. కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 5 ఏళ్ళు మీ పదవిని అడ్డు పెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శవరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారో మీరు మాట్లాడేంత అర్హత లేదు, నాకు మాట్లాడేంత అర్హత లేదు. దాని గురించి బ్రహ్మాండంగా చెప్పగలిగిన వాళ్ళు పెద్దాయన, మీ నాన్నగారు లావు రత్తయ్య గారు. ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన అడగండి ఒక్కసారి, శవరాజకీయాలకి ఎవరు చేశారో, ఎట్లా ఉంటాయో, వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి, తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొన్ని కామెంట్స్ చేశారండి. పోలీసులు బెదిరిస్తున్నారు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. ఏ సార్, పోలీసులు ఏం చేస్తున్నారో మీ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో మీకు ఏం జరుగుతుందో, పార్లమెంటు డివిజన్లో ఏమి జరుగుతుందో మీ దృష్టికి రాలేదా? ఒక పని చేస్తానండి, ఈ గురజాల నియోజకవర్గంలో పోలీసులు చేసినటువంటి అరాచకాలు నేను సాక్ష్యాధారాలతో సహా మీకు పెడతాను. మీరు ఏం చేస్తారు? ఒక పార్లమెంట్ సభ్యులుగా, ఒక టీడీపీ నాయకుడిగా మీరు ఏం చర్య తీసుకుంటారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలండి. దాంతోపాటు ఇంకొకటి అన్నారు, హెలికాప్టర్ ఆయన ఎక్కినప్పుడే ఎగరదా, లేదా ఆయన దిగిపోగానే ఎట్లా ఎగిరింది అని. సార్, మీకు తెలియదేమో, ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. హెలికాప్టర్ అన్నది ఎక్కను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అది ఆ పైలట్ సూచించి విండ్షీల్డ్ దెబ్బతిన్నది, విఐపి ప్రోటోకాల్ ప్రకారం అది విఐపీలని క్యారీ చేయడానికి అవ్వదు అని వాళ్ళు చెప్పిన తర్వాతే రోడ్డు మార్గాన్ని వెళ్ళారు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతటా జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను, నేను ఎక్కను అని ఎప్పుడూ అనలేదండి. శ్రీకృష్ణదేవరాయలు గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. 2019కి ముందే ఉన్నాయి కదా. మరి 2019కి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు? అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు? నా క్వశ్చన్ అది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని సుడిగుండాల పాయ వద్ద కైలాస భూమిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీ హరీష్ మాథూర్, జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతిమ సంస్కారం కూడా గౌరవప్రదంగా ఉండాలని సత్యానందరావు అన్నారు. మనిషి జీవితంలో చివరి ఘట్టం పూర్తి సౌకర్యాలతో జరగాలనే ఆలోచనతోనే కైలాస భూమిని అభివృద్ధి చేశామని తెలిపారు. కైలాస భూమి కట్టాలి, కాపు కళ్యాణ మండపం కట్టాలి. అదే సంవత్సరంలో 2 ప్రారంభించాను. కాపు కళ్యాణ మండపం నేను ఓడిపోయిన 2014లో 16లో పూర్తి చేయగలిగాం. 16 నవంబర్ 6న దాన్ని ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి నుంచి కాపు కళ్యాణ మండపం 2017 నుంచి సేవలు అందించింది, 2017 నుంచి. కానీ దీనికే ఆలస్యమైంది. కారణం 10 సంవత్సరాలు నేను వెనకబడ్డాను. 10 సంవత్సరాలు రాజకీయ అధికారానికి దూరంగా ఉండడం, చొరవ చూపలేని పరిస్థితి. రెడ్డి గారు వీరంతా కూడా ఇంకా బాగా చెయ్యాలి, మొత్తం అనుకున్న తర్వాతే పూర్తి చేయాలని ఆలోచన చేసామనేవాడిని ఎప్పటికప్పుడు. గత ప్రభుత్వంలో కూడా, పాత ప్రభుత్వంలో కూడా చేసామని అన్నారు.
ముందు ప్రజలకు అందేవాలి, ఇబ్బందులు పడుతున్నారు, ఇచ్చేసేయండి మా అన్నాను. కానీ ఆయన అలా కాదండి, అది మీ చేతుల మీద అవ్వాలి, దానికోసం నేను ఎదురు చూస్తాను, దీన్ని ఇంకా పనులు చేసుకుంటే వెళ్తానని చెప్పిన వ్యక్తి రెడ్డి గారు. మీ చేతుల మీద దాన్ని ప్రారంభించాలని ఆయన నేను 2-3 ఏళ్ళ నుంచి ఒత్తిడి చేస్తున్నాను. మొదలెట్టండి, పర్వాలేదు, పనులు జరుగుతూనే ఉంటాయి. పనులు అనేది ప్రభుత్వం వచ్చాక సుమారు 70 లక్షలు ఇక్కడ వెచ్చించాం. సిమెంట్ రోడ్లు అయితేనేమి, పంచాయతీ ద్వారా ఆ లైట్లు అయితేనేమి, లేదా ఇప్పుడు కడుతున్న పొలాల షెడ్లు 10 లక్షల రూపాయలతో మండల నిధులు, పంచాయతీ నిధులతో సర్పంచ్ గారు అడిగితే వెంటనే లైట్లు, స్తంభాలు, కరెంటు వైర్లు కట్టారు. సిమెంట్ రోడ్ అంటే నాకు వ్యాన్ కావాలంటే ఒకేసారి మీరు అడిగితే లోటు ఏంటని వ్యాన్ ఇచ్చాడు. ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఇలా కైలాసం మనకు తెలియదు కూడా ఏంటి ఇక్కడ ఏముంది ఏంటనేది కూడా. కైలాసం కడుతున్నాంటే వ్యాన్ కావాలంటే మీరు ఏదో అడిగితే అదంటే మీరు లెటర్ పంపండి ఇచ్చేస్తానన్నారు. ఈవేళ వ్యాన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు వెళ్ళే ముందు వ్యాన్ ప్రారంభిస్తాం. అదే ఫేజర్లు కావాలనుకున్నాం. ఫేజర్ సలాద్ స్వామిరెడ్డి గారి అబ్బాయి 1 లక్ష రూపాయలు ఒక ఫేజర్కి ఇచ్చారు, వారికి కూడా అభినందనలు. అదేవిధంగా నేను నా పేరు మీద 1 లక్ష రూపాయలు ఒక ఫేజర్ కూడా నేను ఇస్తానని చెప్పడం లేదు. 2 ఫేజర్లు ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. 2 ఫేజర్లు. రాత్రి చింతాం కృష్ణ గారని ఆయన ఫోన్ చేశారు, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నానని. నేను 1 లక్ష రూపాయలు ఇస్తానంటే నా పేరు మీద కూడా ఏదో కార్యక్రమాన్ని చెప్పారు. ఆయన కూడా అభినందన. కైలాస భూమి కట్టాలి. నెల్లూరు జిల్లా పెద్దూరు రామాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలు, పరిమళ పుష్పాలతో ముస్తాబు చేశారు. తెప్పలో సీతారాములను కొలువుదీర్చారు. విద్యుత్ దీపాల వెలుగులలో శోభాయమానంగా కోనేరులో తెప్పోత్సవం సాగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం ఈ కార్యక్రమానికి మేము పటిష్టమైన పోలీస్ బందోబస్తు పెట్టి డ్రోన్ కెమెరాలు, అట్లాగే రథం ఏ రూట్లో అయితే తిరుగుతుందో అన్ని రూట్లో కూడా కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే స్పెషల్ పార్టీ తోటి, అలాగే మా టీచ్ పోలీస్ తోటి మొత్తం ఒక 80 మందితోటి బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమానికి కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే తెప్పోత్సవానికి కూడా సేమ్ 70 మందితో బందోబస్తు, అలాగే కొంతమంది స్విమ్మర్ని, వైర్ సర్వీసెస్ కూడా ఉపయోగిస్తున్నాం. లైవ్ జాకెట్స్ అవి పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ, భక్తులందరూ కూడా అసౌకర్యం లేకుండా, ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నాం. కోదండరామ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పటిష్టమైన పోలీస్ బందోబస్తు పెట్టి శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో పాటు హోమాలు జరిగాయి.